అందరూ ఎక్కువగా అడుగుతుందేంటంటే, ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి ఎక్కడ చేయించుకుంటే బావుంటుంది? ఎక్కడ చేయించుకోవాలి? అని చెప్పైతే అడుగుతున్నారండి. ఈ వీడియోలో ఈ పీవీసీ సీలింగ్స్‌లో ఇంకా మనకి ఎన్ని రకాలైతే ఉన్నాయి? వాటి యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి? అలాగే ముఖ్యంగా ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి ఎక్కడ ఉపయోగించుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి? అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. పీవీసీ సీలింగ్స్ వాడవలసిన కరెక్ట్ ప్లేస్ వచ్చేసి వరండా ఏరియాస్ అండి. వరండా ఏరియాస్ గాని, అలాగే మనకి బాల్కనీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ బాల్కనీ ఏరియాసు, అలాగే ఎక్స్‌టీరియర్ ప్లేసెస్‌లో మనకి ఎక్కడెక్కడ సీలింగ్స్ అనేవి వస్తాయో అలాంటి ప్లేసెసు, బయట వైపు మనం చేయించుకునే సీలింగ్ ప్లేసెసు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో కంప్లీట్‌గా అలాంటి ప్లేసెస్ అన్నిటిలో కూడా ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇవి వాటర్ ప్రూఫింగ్‌తో రావటం జరుగుతుంది కాబట్టి, ఇవి బయట వైపు ఉపయోగించుకున్న మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మనకు వరండా ప్లేసెస్ గాని, అలాగే మనకి బయట వైపు చేయించుకునే సీలింగ్ ప్లేసెస్‌లో ఏంటంటే, వర్షం పడ్డప్పుడు మనకి కొంచెం చెమ్మనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే జల్లు కొట్టినప్పుడు కొంచెం ఏరియా అనేది లైట్‌గా చిందులనేవి కొంచెం సీలింగ్స్ పైన కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇలాంటివన్నీ మనం పీఓపీ నార్మల్‌గా ఉండే పీఓపీ గాని, జిప్సమ్ గాని చేయించుకున్నట్లయితే అక్కడ తడుస్తుంది. ఆ ఏరియా కొంచెం పాడవుతుంది. తడిస్తే చెదలు పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. జిప్సమ్‌కి గాని, వీటికి గాని. సో, అలా మనకి మామూలు సీలింగ్స్ అనేవి మనకి పీఓపీ అనేది పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే ఈ పీవీసీ విషయానికొచ్చినట్లయితే ఇది టర్మైట్ ప్రూఫ్ కాబట్టి మనకి దీనికి చెదలనేది అసలు పట్టదు కాబట్టి నంబర్ 1గా బయట వైపు ఈ ఎక్స్‌టీరియర్‌లో ఈ సీలింగ్స్ అనేవి మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే జల్లు పడ్డా, వాటర్ పడ్డా కూడా దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఎక్స్‌టీరియర్‌లో బాల్కనీ ఏరియాస్‌లో ఎక్కువగా వీటిలనైతే ఉపయోగిస్తున్నారండి. ఇక్కడే వీటిని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అలా అని చెప్పి ఇళ్లల్లో ఉపయోగించుకోకూడదు అంటే అలా ఏం కాదండి. మీకు ఈ డిజైన్స్ అనేవి మీకు నచ్చినట్లయితే మీరు ఇళ్లల్లో కూడా వీటిల్ని ఉపయోగించుకోవచ్చు. హాల్స్‌లో ఉపయోగించుకోవచ్చు. బెడ్‌రూమ్స్‌లో ఉపయోగించుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క చోట కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. కాపోతే మీకు నచ్చాలన్నమాట ఇవి. డిజైన్స్ నచ్చాలి. అలాగే ఈ యొక్క మెటీరియల్ కూడా నచ్చాలి. వీటిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది మనకి అవైలబుల్‌లో ఉంటుంది. డిజైన్స్ కూడా అలా ఉంటుంది. అయితే ఎక్కువగా మీరిప్పుడు చూస్తున్న ఈ వుడెన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ టైప్‌లో ఉండే పీవీసీ సీలింగ్స్‌ని ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది లుక్ అనేది ఎక్స్‌ట్రార్డినరీ లుక్ తోటి రావటం జరుగుతుంది కాబట్టి, మంచి రిచ్ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. ఈ సీలింగ్స్ అనేవి మనం చేయించుకున్నట్లయితే. అలాగే ఎక్కువగా కమర్షియల్ కాంప్లెక్స్‌కి అలాగే మనకి ఇలాంటి చోట్ల గూడా మనకి ఏదైతే అట్రాక్టివ్‌గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటామో అలాంటి ప్లేసెస్‌లో షాప్స్ గాని, షాపింగ్ మాల్స్ గాని ఇలాంటి చోట్ల కూడా ఈ సీలింగ్స్‌ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. షాప్స్ గాని రకరకాల ప్లేసెస్‌లో మనకి కమర్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్ల ప్రతి ఒక్క చోట్ల చిన్న చిన్న రిసార్ట్స్‌లో గాని ఇలాంటి చోట ప్రతి చోట కూడా ఈ పీవీసీ సీలింగ్స్‌ని ఉపయోగిస్తున్నారు. అలాగే వీటిలో డిజైన్‌లేమి ఉండవా అండి? ఓన్లీ మీరిప్పుడు చూస్తున్న ఈ వుడెన్ స్ట్రక్చర్ ఉండేవే ఉంటాయా అంటే అలా అని కాదు. వీటిలో చాలా రకాల డిజైన్స్ అయితే మనకి అవైలబుల్‌లో అయితే దొరుకుతాయండి. కాకపోతే అందరూ ఎక్కువగా ఈ టైప్ డిజైన్స్‌నే ఉపయోగిస్తున్నారనమాట. డిజైన్స్ పరంగా గూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని రకాల డిజైన్స్ అయితే వీటిలో మనకి దొరకటం జరుగుతుంది. అయితే వీటిలో ముఖ్యంగా మనకి కాస్ట్ వేరియేషన్ అండి. కాస్ట్ వేరియేషన్ అలాగే మనకి మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్ గూడా మనకి 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్ అనేది ఇందులో మనకి దొరకటం జరుగుతుంది. మనకి ఎస్ఎఫ్‌టి ఒక చదరపు అడుగుకి ఒక స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చేసి రూ. 80 నుంచి ఇవి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రూ. 80లో దొరుకుతాయి. అలాగే రూ. 100లో దొరుకుతాయి. అలాగే రూ. 120లో ఇవి మనకి దొరకటం జరుగుతుంది. సపోజ్ మీరిక్కడ చూస్తున్నారు గదా! ఈ టైప్‌లో ఉండేవేంటంటే మనకి మనం చేతి వేళ్ళతోటి ప్రెస్ చేసినట్లయితే ప్రెస్ అవుతుందనమాట. మెటీరియల్ అనేది కొంచెం డెలికేట్‌గా అయితే ఉంటుంది. ఇదొచ్చేసి మనకి ఎస్ఎఫ్‌టి స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఒక రూ. 80 నుంచి ఒక రూ. 80 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ మెటీరియల్‌తో కలుపుకొనే అండి. మెటీరియల్ వీటికి కొట్టే ఫ్రేమింగ్స్ అలాగే లేబర్ కాస్ట్స్ అన్నీ కలుపుకొనే మనకి రూ. 80 అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ టైప్‌లో ఉండేవేంటంటే ఇవి కొంచెం స్ట్రాంగ్ మెటీరియల్ అండి. ఇదొచ్చేసి మనకి స్క్వేర్ ఫీటు రూ. 100-120 దాకా పట్టడం జరుగుతుంది. ఇవి చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయి. ఇలాంటివి మనం ఉపయోగించుకుంటే మనకి వీటి యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. ఇందాక చూసుకున్న రూ. 80 వాటితో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇది మనం ఎంత థంబ్ ప్రెస్ చేయాలని చూసినా సరే ప్రెస్ అవ్వదనమాట. చేతులు నొప్పులు పుడుతున్నాయి గానీ ఇది మట్టికి ప్రెస్ అవ్వదు. అంత స్ట్రాంగ్‌గా అయితే ఈ మెటీరియల్ అనేది ఉండటం జరుగుతుంది. ఇలా మెటీరియల్‌లో మనకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. వీటి యొక్క లుక్ గూడా మనకి చూడటానికి చాలా క్లాస్‌గా, చాలా ప్రీమియం మెటీరియల్ లాగా మనకి కనిపించడం జరుగుతుంది. అయితే వీటిలో మనకి ఇందాక చెప్పుకున్నట్టు రూ. 80 పడేవి కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడే మెటీరియల్ అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఈ టైప్‌లో మనకి తక్కువ కాస్ట్ పడే మెటీరియల్ అనేది కనిపిస్తుంది. సో, ఇందాక చూసిన మెటీరియల్‌కి, ఈ మెటీరియల్‌కి మనకి ఈ యొక్క ఫినిషింగ్ యొక్క లుక్ పరంగా గాని, వీటి యొక్క డిజైన్ పరంగా గాని వీటిల్ని క్లియర్‌గా మనం గుర్తుపట్టొచ్చనమాట. సో, ఇలా వీటి మధ్య డిఫరెన్స్ అనేది
ఉంటుంది. అలాగే వీటిని ఎక్కువగా అందరూ ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనకి వరండా ఏరియా ఏదైతే ఉందో, ఈ వరండా ఏరియాలో మనకి ఎక్స్‌టీరియర్‌లో చేసిన పీవీసీ సీలింగ్ డిజైన్ అన్నమాట. చూసారు కదా! ఇది మనకి ఎట్లా చేశారు ఏంటనేది. అలాగే మరొక డిజైన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇంకా దీనిలో ప్రొఫైల్ లైటింగ్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకొని పీవీసీ సీలింగ్స్ అనేవి చేయించడం జరిగింది. ఇది కూడా మనకి ఎక్స్‌టీరియర్‌లో బయట వైపు చేయించిన వరండా ప్లేస్‌లో చేయించిన ఫాల్ సీలింగ్ డిజైనే. పీవీసీ సీలింగ్ అన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్న డిజైన్ వచ్చేసి స్టేర్ కేసు. మనకి మెట్ల దగ్గర స్టేర్ కేస్ అనేది వస్తుంది కదా! ఈ స్టేర్ కేస్ పైన చేయించిన పీవీసీ సీలింగ్ డిజైను. ఇది కూడా మనకి ఎక్స్‌టీరియర్ లెక్కలోనే రావటం జరుగుతుంది. అంటే హౌస్‌కి సంబంధించి బయట వైపు ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి ఎక్స్‌టీరియర్ లెక్కలోనే వస్తుందండి. ఇది కూడా పీవీసీ సీలింగ్ మనకి ఎక్స్‌టీరియర్‌లోనే చేయించారన్నమాట. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా! మనకి మెయిన్ డోర్ ఎదురు వచ్చే పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా! ఈ పార్కింగ్ ఏరియా దగ్గర చేయించిన ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. ఇది కూడా మనకి ఎక్స్‌టీరియర్‌లోనే చేయించడం జరిగింది. సో, మీరలా గమనించినట్లయితే ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి ఎక్స్‌టీరియర్స్‌లోనే ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. బాల్కనీ ఏరియాసు, వరండా ఏరియాసు ఇలాంటి ప్లేసెస్‌లో. అలా అని చెప్పి ఇవి ఇళ్లలో ఉపయోగించుకోకూడదు అంటానికి ఏం లేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్‌కి. ఇదొచ్చేసి కంప్లీట్‌గా హౌస్ లోపల మనకి ఇంటీరియర్‌లో ఉపయోగించుకున్న పీవీసీ సీలింగ్ యొక్క డిజైన్. ఇది కామన్ హాల్ వస్తుంది. అలాగే పక్కనే డైనింగ్ ఏరియా. ఇలా మనకి లోపల మనకి ఇంటీరియర్‌లో కూడా ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి మనం ఉపయోగించుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదనమాట. అలాగే మీరు ఇందాక మనకి తక్కువ రకం అని చెప్పుకున్నాం కదా! ఇది కూడా మనకి హౌస్ లోపల పక్క ఉపయోగించిన ఇంటీరియర్ డిజైనే అన్నమాట. ఇది కూడా పీవీసీ సీలింగు. ఇలా ఇంటీరియర్ లేదు, ఎక్స్‌టీరియర్ లేదు. ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే అందరూ ఎక్కువగా ఉపయోగిస్తుంది ఎక్స్‌టీరియర్‌లోనే. దీని యొక్క మెయిన్ బెనిఫిట్స్ కూడా మనకి ఎక్స్‌టీరియర్‌లోనే బాగా ఉపయోగపడతాయి. ఇక అలాగే సింపుల్‌గా మనకి ఒక బాల్కనీ ఏరియానే తీసుకున్నట్లయితే, ఆ బాల్కనీ ఏరియాలోనే మనం ఈ పీవీసీ సీలింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుందనేది మనం ఈజీగా తెలుసుకుందామండి. సపోజ్ ఒక 5 అడుగులు వెడల్పుతోటి, 30 అడుగులు పొడవుతోటి ఉండే ఒక బాల్కనీనే మీరు తీసుకున్నట్లయితే ఆ ఏరియా మనకి 5x30 అంటే 150 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి రావడం జరుగుతుంది. 150 స్క్వేర్ ఫీట్ ఏరియా 150 ఇంటూ మనకి ₹120 ఫర్ ఎస్ఎఫ్‌టీ లెక్కన తీసుకున్నట్లయితే ₹18,000 మీరు ఈ బాల్కనీ ఏరియా మొత్తం పీవీసీ సీలింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇంక్లూడింగ్ మెటీరియల్స్, లేబర్ కాస్ట్ అన్నీ కలుపుకొని నంబర్ 1 మెటీరియల్ అనేది రావడం జరుగుతుంది. సూపర్ క్వాలిటీ తోటి వస్తుందన్నమాట. లేదు మేము ఒక ₹80లోనే తీసుకుంటాం. లేదు మేము ఒక ₹100లోనే తీసుకుంటాం. అప్పుడు ఎంత అవుతుంది అన్నట్లయితే ఇదే 150 స్క్వేర్ ఫీట్ ఏరియాకి ₹80 చొప్పున అయితే మనకి ₹12,000 అనేది అవుతుంది. ₹100 చొప్పున అయితే మనకి ₹15,000 అనేది బడ్జెట్ అనేది అవ్వటం జరుగుతుంది. సో, మనకి రేట్లనేవి అన్ని ఏరియాస్‌లో ఒకేలాగా ఉండవు. కాబట్టి మనకి ఏరియాని బట్టి రేట్లనేవి మారతాయి. మీ ఏరియాలో ఎంత రేట్ తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ మీ హౌస్‌లో మీరు ఎంత వరండా ఏరియా ఉంది, పొడవు వెడల్పు ఎంత ఉండేదనేది తీసుకొని దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ అనేది వేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటనేది ఒక లెక్క అనేది వచ్చేస్తుందన్నమాట. ఇక అలాగే ఈ పీవీసీ సీలింగ్స్ అనేవి మీకు ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేది క్లియర్‌గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.